ఏలూరు పార్లమెంట్లో 1,20,000 మంది వరకు డబ్బులు పడడం జరిగింది. అదే రకంగా ఇవాళ పార్టీ తరఫున ప్రోగ్రాం మేము అన్నదాత రైతన్న మీకోసం ప్రోగ్రాం ఇవాళ తీసుకోవడం జరిగింది. ఇవాళ అందరు రైతులకి ఎవరెవరికి డబ్బులు పడ్డాయో లేవా, వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారో లేదా, అలాగే ఏమైనా సమస్యలు ఉన్నాయో రైతులకి. ఇవాళ మీరు చూస్తే ఏలూరు పార్లమెంట్లో ప్రతి ఒక్క రైతు ఇవాళ సంతోషంగా ఉన్నారు. ఇవాళ మీరు చూస్తే వరి రైతులు కూడా సంతోషంగా ఉన్నారు. వాళ్ళకి వరి పండించిన దక్షిణ వాళ్ళు మెటీరియల్ వాళ్ళు పండించిన పంట ఇమ్మీడియట్గా కొంటున్నాము. 2 రోజుల్లోనే ₹1 ఇవాళ రేటు వాళ్ళకి వచ్చింది. అలాగే కోకో ఫార్మర్స్ అయినా కానివ్వండి, పామ్ ఆయిల్ ఫార్మర్స్ అయినా కానివ్వండి, అందరు కూడా రైతులు అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అలాగే ఇవాళ సెంట్రల్ స్కీము స్టేట్ అందరు కలిపి కూడా సీఎం గారు అందరు కూడా కలిపి ఇప్పటివరకు ₹20,000 సంవత్సరానికి ఇవ్వాల్సింది ఉంది. దాంట్లో ఇప్పటివరకు ₹14,000 ఇచ్చాము. వచ్చే రోజుల్లో ఇంకా వచ్చే 6,000 కూడా ఇస్తాము. ఈ స్కీమ్ వల్ల అన్నదాతకి చాలా వరకు ఉపయోగపడుతుంది. ఇవాళ మీరు చూస్తే అన్ని రిజర్వేర్లో వాటర్ ఉంది. ఎక్కడ కానీ గ్రౌండ్ లెవెల్ వాటర్ కూడా చాలా బాగుంది. ఎప్పుడు లేనంత గ్రౌండ్ లెవెల్ వాటర్ కూడా బాగుంది. అలాగే ఎక్కడ రిజర్వేర్లు అయినా కానీ కెనాల్స్లో వాటర్ పారడంలో అయినా కానీ అన్ని పక్క వాటర్ కూడా చాలా సఫిషియెంట్గా కూడా ఉంది. రైతులకి మంచి టైముగా ఇవాళ ఈ ఇయర్లో చాలా మంచిగా వాళ్ళు ఏదైనా పంట వేసుకోవడానికి కూడా ఈ ఇయర్ చాలా బాగుంటుంది. అలాగే గవర్నమెంట్ సపోర్టు, ఈ డబ్బుల సపోర్టు, అలాగే వాళ్ళకి గిట్టుబాటు ధర వచ్చే సపోర్టు, ఇవన్నీ కూడా చూస్తే రైతుకు కూడా చాలా బాగా ఈ గవర్నమెంట్ చేస్తున్నాం. రైతుని మా బ్యాక్ బోన్ కింద మేము ఎప్పుడు కూడా ఆలోచిస్తాం. అందుకని ఇవాళ రైతులు అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. అలాగే ఇవాళ రైతుకి ఈ ప్రోగ్రాం వల్ల రైతుకి ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, అలాగే ఎమ్మెల్యే గారు, మేము, అలాగే ఇక్కడ ఉండే ఏఎంసీ గారు అందరూ కూడా మండల్ పార్టీ ప్రెసిడెంట్లు అందరూ కూడా కలిసి ఈ ప్రోగ్రాం కండక్ట్ చేస్తాం. వాళ్ళకి ఏమన్నా సమస్యలు ఉంటే ఈ ప్రోగ్రాంలో మా నోటీస్కి కూడా తీసుకొని రావాలని అందరికీ చెప్తూ, అలాగే రైతులందరూ కూడా ఎప్పుడు కూడా ఎన్డీఏ కూటమి రైతులకు అండగా ఉంటుందని మళ్ళీ తెలుపుకుంటూ అందరూ కూడా నమస్కారం.